ఐవీఎఫ్ అంటే ఏంటి మేడం? ఎలాంటి కండిషన్స్‌లో జంటలకి, కపుల్‌కి, భార్యాభర్తకి దీన్ని మీరు అడ్వైస్ చేస్తూ ఉంటారు? సో ఐవీఎఫ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనమాట. కొంతమంది మ్యారేజ్ అయి 5-6 ఇయర్స్ అండ్ మోర్ దెన్ 10 ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేసినా లేదు త్రూ డిఫరెంట్ ప్రొసీజర్స్ లైక్ ఐయుఐ ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాని సిచ్యువేషన్స్లో మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ అదర్ కండిషన్స్ వచ్చేసి మనం కొంతమందికి ఫిమేల్స్లో ట్యూబల్ బ్లాక్ ఉంటుంది. అంటే ఓవరీస్ని యూట్రస్ని కనెక్ట్ చేసే వాటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాము. సో ఇది యూట్రస్ అండ్ దీస్ ఆర్ ఓవరీస్, వీటిని కలెక్ట్ చేసే ఫెలోపియన్ ట్యూబ్స్. సో మేజర్గా ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది ఈ ఏరియాస్లో. ఎప్పుడైతే ట్యూబల్ బ్లాక్ ఉంటుందో 2 సైడ్స్ వారికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉండే పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వారికి కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ మేల్ ఫ్యాక్టర్స్కి వస్తే కొంతమంది మేల్స్లో స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువగా ఉంటాయి, లేదు అసలు స్పర్మ్ కౌంటే ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం.